సో వంట బాగా నేర్చుకున్నారా ఏమో మరి తింటున్నారు బాగానే. వండింది అయితే తినేస్తున్నారు మరి. వండింది ఖాళీ అయిపోతుంది, మిగలట్లేదు. మరి నేర్చుకున్నారు. మీరు లాస్ట్ టైం నాకు వంటలో సజెషన్ ఇచ్చారు, ఆయిల్ ఎక్కువ వేస్తే ఏదైనా టేస్ట్ అవుతుంది, ఆయిల్ ఎక్కువ వేయండి అని చెప్పారు కదా. నేను గుడ్డిగా అదే ఫాలో అయిపోయా. అలా వస్తున్నాయి నాకు కూడా, అలాగే వస్తున్నాయి. చేస్తుంటే అదే వస్తుంది, ఒక్కోసారి రాదు, దానివల్ల పెద్ద ఫీల్ అవ్వక్కర్లా. రైట్, అది కరెక్టే. సో ఆహాలో ఇప్పటికీ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కామెడీ షోస్ దగ్గర నుంచి చూస్తే బిగ్ సెలబ్రిటీసే హోస్ట్గా మరి అలా చేస్తున్నారు. మీరు అంటే ఈ జడ్జ్ ఓకే, కంప్లీట్గా ఒక షోకి హోస్ట్గా ఇష్టం చాలా. అవును, లాస్ట్ టైం కూడా చెప్పారు, చాలా ఇష్టం నాకు. మాట్లాడుతున్నాను, మేమే ప్లాన్ చేస్తున్నాము ఒకటి. ఏ ఛానల్లో అండి? అలా ఛానల్ అలా అని కాదు, మామూలుగా యాజ్ అ హోస్ట్గా చేస్తూనే ఉన్నాను రెగ్యులర్గా. చాలా మ్యూజిక్ షోస్కి యాంకరింగ్ చేశాను. అవును, ఫస్ట్ కంటెస్టెంట్గా వచ్చాను, యాంకరింగ్ చేశాను. తర్వాత చాలా యాంకరింగ్లు అయిపోయాక మళ్ళీ మెంటరింగ్ చేశాను. మెంటరింగ్ చేశాక ఫైనల్లీ ఇప్పుడు జడ్జిగా వచ్చాను. మెల్లిగా అలా స్టెప్ బై వెళ్తున్నారు మీరు. నేను ఏదన్నా మెటీరియలైజ్ అయ్యే వరకు మామూలుగానే అసలు మాట్లాడను. నేను సినిమాలో ఒక పాట పాడాక కూడా రిలీజ్ అయ్యే వరకు అది పాడానని చెప్పను. ఇంట్లో కూడా ఎవరికి ఏం చెప్పరు? పాడాను, చూద్దాం, రిలీజ్ అయ్యే వరకు తెలియదుగా అనుకుంటాం. అలా మాట్లాడుకుంటే రిలీజ్ అయితే బాగుంటుంది పాట, అలా మాట్లాడుకుంటాం. కానీ పాడేస్తున్నా రేపు ఇగో రిలీజ్ అంత కాన్ఫిడెంట్గా మేమేం మాట్లాడేసుకోం. ఇంట్లో పెద్ద ఈ డిస్కషన్స్ ఎక్కువేం ఉండవు. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు కిడ్స్ని సేమ్ మీ హస్బెండ్ నందుగారిలా యాక్టర్ చేస్తారా, లేదంటే పిల్లల్లో, లేదా మీలాగా సింగర్ చేస్తారా, లేదంటే డాక్టర్ చేస్తారా? వాట్? డాక్టర్ అవుదాం అనుకున్న యాక్టర్ నా ఫీలింగ్ చెప్తా, నాకు అనిపిస్తున్నది చెప్తా. వాళ్ళు ఏమవుతారు అనేది వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు. బట్ నేనేమనుకుంటున్నానంటే ఎప్పుడైనా ఎవరైనా చదువుకోవాలి ఫస్ట్. ఏదో ఒక అంటే చదువు రిలేటెడ్ ఏదైనా ఒకటి ఉండాలి. కనీసం దానివల్ల వచ్చే ఎక్స్పోజర్ వేరుంటుంది. అవును, చదువుకుని సైడ్లో ఏదన్నా నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్నది మంచిగా ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ ప్రొఫెషన్ అవ్వాలి. ఈ చదువు అంతా కూడా అక్కడ హెల్ప్ అవ్వాలి. ఓకే, చాలా ఎక్కువ చెప్పాను కదా, అది ఆటోమేటిక్గా హెల్ప్ అవుతుంది. నందుగారికి ఇవన్నీ అర్థమవుతున్నాయి? అర్థమవుతుంది, ఎందుకంటే తను కూడా నా అలాగే ఆలోచిస్తాడు కాబట్టి అర్థమవుతుంది. ఎప్పుడైతే కొంచెం ఏదన్నా ఒక దానిపైన పట్టు ఉంటుందో, లైక్ ఇప్పుడు సంగీతం అయినా, ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో కాన్ఫిడెంట్గా ఉంటాం. ఓకే, సో కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు వచ్చే మాట కానీ వచ్చే ఒక ఆలోచన కానీ డిఫరెంట్గా ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను.